హాయ్ హలో అండి. ఈ రోజు నేను మీ ముందుకి ఒక మంచి స్వీట్ ఐటమ్ తో వచ్చానండి. అదేంటంటే మూంగ్ దాల్ హల్వా. మూంగ్ దాల్ హల్వా. ఈ హల్వాని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి చాలా హెల్త్ కి మంచిది, ప్రోటీన్ ఫుడ్. పెద్దవాళ్ళకి కూడా మంచిది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టుకునే మంచి స్వీట్ ఐటమ్ అండి ఇది. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు అండి, పావు కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, 2 కప్పులు బెల్లం. మనం 1 కప్పు మూంగ్ దాల్ తీసుకుంటే దానికి 2 కప్పులు బెల్లం తీసుకోవాలి, పావు కప్పు రవ్వ తీసుకోవాలి. అట్లాగే కొన్ని జీడిపప్పులు, ఇలాచి కొన్ని, కొంచెం నెయ్యి. ఇవేనండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకున్నానండి, గిన్నె. దాంట్లోకి నేను తీసుకున్న కప్పు పెసరపప్పుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మంట తక్కువలో పెట్టుకొని లైట్ గా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మాడిపోతే బాగుండదండి టేస్ట్, మాడకుండా చూసుకోండి. మంచిగా ఇట్లా తిప్పుకుంటా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. పెసరపప్పు వేగిందండి. ఇంకా పెసరపప్పు తీసేసి కడిగి కుక్కర్లో పెట్టుకుంటాను. పెసరపప్పుని కుక్కర్లో వేసుకున్నానండి. కుక్కర్లో వేసి వాష్ చేసుకున్నాను వీటిని నీట్ గా. ఇప్పుడు మనం ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, ఈ కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. రెండు కప్పులు నీళ్ళండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాం, మూత పెట్టేస్తున్నాం. అంతవరకు ఉంచుదామండి. ఈ పప్పుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాము. ఈలోపు పక్కన ఈ గిన్నెలోకి బెల్లం తీసుకుంటానండి. బెల్లం కరగబెట్టాలి. మళ్ళీ ఇదే కప్పుతోనే కొలుసుకోవాలండి బెల్లం కూడా. మనం బెల్లం 2 కప్పులు తీసుకుంటాం. బెల్లానికి పావు కప్పు నీళ్ళండి. బెల్లం కరిగితానికేనండి, పాకం అవసరం లేదు. ఇప్పుడు దీనికి వేరే పొయ్యి మీద పెట్టుకున్నాను. చిన్న మంట మీద దీన్ని కూడా కరిగించడమేనండి. కరిగించటం కోసమే ఈ బెల్లం అండి. బెల్లం కరిగింది. ఈ స్టవ్ ఆపేస్తున్నానండి. అట్లాగే ఇక్కడ 3 విజిల్స్ కూడా వచ్చేసినాయి. పప్పు
పప్పు ఉడికిపోయింది. దీన్ని గంటి పెట్టి ఊరక ఇట్లా పలుకు పలుకుగానే మెత్తగా చేసుకోవాలండి. పప్పు రెడీ అయిందండి. 5 విజిల్స్ వచ్చినాయి దీనికి. దీన్ని ఇట్లా మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉండేలాగా గంటితో ఇట్లా చిన్నగా మ్యాష్ చేసుకోవాలి. ఈ మాత్రం సరిపోయిద్దండి. పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. అది కాగిన తర్వాత జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఈ మంచి కలర్ రంగాల్ని తీసేసుకోవాలండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, దానికి పావు కప్పు సూజీ రవ్వ ఇప్పుడు నేతిలో వేసుకున్నాం. ఈ రవ్వ కూడా మంచి వాసన మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచి రంగు మంచి వాసన వస్తుందండి. వేగినప్పుడు అర్థమైపోయింది మనకి. ఏమండి, ఒక చిన్న విషయం అండి, మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేసే ఈ స్వీట్ని మీరు కూడా తయారు చేసుకోండి, తినండి. ఎట్లా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మా నెక్స్ట్ వీడియో తల్లి పిల్ల కర్రీ అండి. అదేంటో మీరు గెస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో రండి. కామెంట్ సెక్షన్లో మాట్లాడదాం. తల్లి పిల్ల కూర కర్రీ, నెక్స్ట్ కర్రీ అదే. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ నెయ్యి సరిపోలేదు. ఇంకొక పావు కప్ వేసాను, అంటే 3/4 కప్ వేసినట్టు ఇప్పుడు నెయ్యి నేను. మీ ఇష్టం అండి. మీరు నెయ్యి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. మీరు ఒకవేళ నెయ్యి తక్కువ తింటారు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు అండి. ఇందాక ఉడికించినటువంటి పెసరపప్పు ఇప్పుడు నెయ్యి సూజీ రవ్వ ఫ్రై చేసిన దాంట్లోకి వేసేస్తున్నాను. మొత్తం వేసేస్తున్నాను. దీన్ని ఒకసారి కలుపుకున్నాము. సన్న మంట మీద పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెడితే ఇది మొత్తం మాడిపోయిద్ది, టేస్ట్ బాగుండదు మాడిపోతే. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇది ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక బెల్లం వాటర్ పెట్టుకున్నాం కదా, 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బెల్లం వేసుకున్నాను. పావు కప్పు నీళ్లు పోసి ఇట్లా కరిగించుకున్నానండి. పాకం రాలేదు, ఒట్టి కరిగించుకున్నాను. దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ ఎందుకు చేస్తున్నానంటే డస్ట్ ఉండిద్ది కదండి, అందుకని ఆ డస్ట్ రాకుండా ఉండటం కోసమని ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నా.
ఇప్పుడు ఈ బెల్లం వాటర్ లో ఈ ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా చూసుకోవాలి బాగా. సన్న మంట మీదే ఉడికించుకోవాలండి. మీరు ఒకవేళ బెల్లం ఎక్కువ తినేటట్టయితే ఇంకొక పావు కప్పు అట్లా వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ సరిపోయిద్దండి. కరెక్ట్ కొలతలు అవి 1కి 2 స్వీటు. ఒకవేళ మీరు ఎక్కువ తింటే వేసుకోండి కొంచెం. ఇట్లా ఉండలు ఉన్నాయి కదండి, ఈ ఉండలన్నీ కూడా కరిగిపోవాలి, మెత్తగా అయిపోవాలి. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కొద్దిగా ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ వేసుకోండి. నా దగ్గర కుంకుమ పువ్వు ఉందండి, ఆ కుంకుమ పువ్వు వేస్తున్నాను నేను. ఇది కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిన కుంకుమ పువ్వు అండి. కుంకుమ పువ్వు వేసాం కదా, ఇప్పుడు ఇది కూడా ఇందులో కలిపేసేస్తున్నాం. ఆ వేడికి ఆ పువ్వు కూడా కరిగిపోయింది, మంచి ఫ్లేవర్ వచ్చింది, కలర్ కూడా వచ్చింది. ఇందాక ఆరెంజ్ కలర్ గురించి చెప్పాను కదండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి ఆరెంజ్ ఫుడ్ కలర్. లేకపోతే ఇట్లా న్యాచురల్ గా అయినా కానీ బాగానే ఉంటుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలండి. గడ్డలు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఇవి మొత్తం కరగాలి. అవి కరిగేంత వరకు ఇలా అంటానే ఉండాలి. ఎక్కడ మనం బొంబాయి రవ్వ వేసాం కదా, ఆ బొంబాయి రవ్వ కూడా ఉండలు కట్టుకోకుండా ఉండాలంటే మనం ఇట్లా అంటానే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు దీంట్లో నేను జీడిపప్పులు వేసేసుకుంటున్నాను. జీడిపప్పులు వేసి ఒకసారి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసేసేద్దాము. దీంట్లో గోధుమ కూడా వేసుకోవచ్చండి. మనం బొంబాయి రవ్వ వేసిన ప్లేస్ లోనే గోధుమ రవ్వ నేతిలో వేసి, మనం పెసరపప్పుని ఎట్లయితే ఎర్రగా వేయించుకున్నామో అట్లాగే నేతిలో గోధుమ రవ్వని వేయించుకోవాలి. వేయించుకొని ఈ సూజీ రవ్వ ప్లేస్ లో గోధుమ రవ్వ. ఇంత చిక్కదనం వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలండి, ఎక్కడ మాడకుండగా, అంటుకుపోకుండా. ఇట్లా ఇది ఆరితే ఇంకొద్దిగా టైట్ గా అయిపోయింది మనకి. మీకు ఇది రెడీ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటండి, ఈ చుట్టూ మనం వేసిన నెయ్యి వచ్చేస్తుంది బయటికి, గమనించండి. ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చినప్పుడు మనకి అది రెడీ అయిపోయినట్టే. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి.